శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి బుధులు, లాభస్థానంలో శుక్రుడు గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవడమే తప్పించి తక్కువ మాత్రం కాదు. దీనివలన అయిన వాళ్ళతో మాత్రము మాట పట్టింపులు, తర్వాత చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చూసి చూడనట్టుగా మీరు మెలగగలిగితే అన్ని విధాలా మంచిది. ఆఖరి నిమిషంలో రుణ సదుపాయం లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించి ఇంట్లో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవడము, ఈ బాధ్యతలను మీరు స్వీకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ క్షేమ సమాచారం కోసము, వాళ్ళకు ఉద్యోగం రావాలి, కాస్తంత వాళ్ళు సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనలు, ఆవేదన పెరిగేవే కానీ తరిగేవి మాత్రం కాదు. కాస్తంత ఇబ్బందికరమైన అవకాశాలు, కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ పరిధుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. ప్రత్యేకించి ఇంటర్వ్యూలకు పార్టిసిపేట్ చేసేవారు మీ కమ్యూనికేషన్ విషయాలలో, మాట్లాడే విషయాలలో జాగ్రత్త తీసుకోండి. అంత మాత్రం చాలు, మీకు పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయి. అంటే తొందరపడి వ్యవహరిస్తున్నావా, నిరాశతో వ్యవహరిస్తున్నావా, లేదా కరెక్ట్గా మోటివేటెడ్గా ఉన్నామా లేదా అన్నది అవతల వాళ్ళు మనలో టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అది మన మాట తీరు విధానంలోనే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాన్ఫిడెన్స్ లోపం ఉన్నట్టుగా మాత్రము మీరు వ్యవహరించవద్దు. ఏడాది 2 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు, పర్వాలేదు, ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అన్న ధీమాతో మనం ఉన్నట్లయితేనే మనకి పనులు జరుగుతాయి. ఈ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ని మెయింటైన్ చేయండి, మోటివేషన్ని మెయింటైన్ చేయండి, మంచి జరుగుతుంది. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి, అంటే ఎలక్ట్రానిక్ కావచ్చు, ఐటీ సెక్టార్ కావచ్చు, లేదా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. చేతిలో ఉన్న టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు, మంచి పేరుని పొందగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. ఈ వారం పరిహారం: భానుసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠించి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చెయ్యండి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళిరండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం కాలం కలిసొస్తుంది. 10 మంది అండగా నిలబడి మీకు కార్యక్రమాలను చేసి పెట్టడము, వ్యవహారాలు చేసి పెట్టడము, మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.